ఫ్రెండ్స్, ఈ వీడియోలో జైలుకి వెళ్ళిన ఖైదీల జీవితం ఎలా ఉంటుంది, వారి రోజు ఎలా గడుస్తుందో, జైలు ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఎవరైనా వ్యక్తి పెద్ద నేరాలు చేస్తే, అంటే చంపడం, కిడ్నాప్, దొంగతనం చేయడం లాంటి నేరాలను నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఎవరైనా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో కేసు మీ మీద పెడితే పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్టు చేస్తారు. ఈ కేసులో బెయిల్ ఇచ్చే అధికారం పోలీసులకు లేదు. కోర్టు తీసుకువెళ్ళినప్పుడు మీరు ఆ నేరం చెయ్యలేదు అని జడ్జికి అనిపిస్తే బెయిల్ ఇస్తాడు. బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జి చేతిలో ఉంటుంది. ఇలాంటి కేసులో అరెస్ట్ చేసిన 24 అవర్స్లో జడ్జి ముందు నిలబెడతారు. అప్పుడు జడ్జి మీ కేసుని చూసి బెయిల్ ఇచ్చే వరకు, కేసు ముగిసే వరకు సబ్ జైల్లో ఉండాలి. దీనినే రిమాండ్ అంటారు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ వచ్చి మిమ్మల్ని పోలీస్ వ్యాన్ దగ్గరికి తీసుకెళ్తారు. వ్యాన్ ఎక్కిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి తీవ్రమైన నేరం చేస్తే సంకెళ్లతో జైలుకి తీసుకెళ్తారు. ఇక జైలుకి వచ్చాక మిమ్మల్ని లోపలికి తీసుకువస్తారు. గేట్ దగ్గరికి వచ్చాక 2 గేట్లు ఉంటాయి. మీరు మొదటి గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కొన్ని సంతకాలు చేయిస్తారు. తర్వాత చెక్ చేస్తారు. అప్పుడు ఏమైనా డబ్బులు ఏమైనా ఉంటే జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఇస్తారు. జైల్లోకి కాకి డ్రెస్ తప్ప ఎవరు కనిపించినా వారందరూ నేరస్తులే. కొన్ని సంవత్సరాల నుండి జైల్లో ఉన్నవారే. 2వ గేట్ దాటితే మీరు జైలు లోపలికి వచ్చినట్టే. ఒక్కసారి లోపలికి వచ్చాక అక్కడ ఉన్న సెల్స్ గోడలు తప్ప ఇంకేమీ కనపడవు, ఇంకేమీ వినపడవు. జైల్ రూమ్స్ చాలా పెద్దదిగా ఉంటాయి. రూమ్స్లో కిటికీలకు మస్కిటో నెట్స్, 4-5 ఫ్యాన్స్ ఉంటాయి. రూమ్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇంకా రూమ్ బయట కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళగానే ఒక ప్లేట్, గ్లాస్, సోప్, బెడ్షీట్, పిల్లో, ఇంకా ఒక చిన్న ఆయిల్ డబ్బా ఇస్తారు. బ్రష్, 3 జతల డ్రెస్సులు ఇస్తారు. డ్రెస్ ఎలా ఉంటాయంటే వైట్ కలర్లో ఉంటాయి. అందరికీ రూమ్లో ర్యాక్స్ ఉంటాయి. ఎవరికి సంబంధించిన వస్తువులు వారి ర్యాక్లో పెట్టుకోవచ్చు. ఇక ఖైదీలకు రోజు జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ఉదయం 6 గంటలకు వచ్చి నిద్ర లేపుతారు. అందరినీ లెక్క పెడతారు. లాక్ వేసిన రూమ్స్ని అన్లాక్ చేస్తారు. రూమ్లో ఉన్న వారంతా టీ తాగాలి. తర్వాత 1/2 అవర్ మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ తర్వాత 1 అవర్ ఫ్రెష్ అవ్వడానికి టైం ఇస్తారు. స్నానం చేసే వాళ్ళు చేయొచ్చు, బట్టలు ఉతుకోవాల్సిన వారు ఉతుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన వారు చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ డైలీ ఉప్మా లేదా ఇడ్లీ ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగుండదు. వంట చేయడానికి సపరేట్గా కిచెన్ ఉంటుంది. తర్వాత 1 అవర్ కాంపౌండ్లో పని చేయిస్తారు. ఎలాంటి పనులు అంటే బాత్రూమ్ కడిగించడం, కాంపౌండ్ని క్లీన్ చేయడం, మొక్కలు నాటడం లాంటి పనులను చేయిస్తారు. బాత్రూమ్ కడగడానికి డైలీ 2ను పెడతారు. డ్యూటీని డైలీ 2ని మార్చుతారు. జైల్లో వర్క్ చేయించేది ఖైదీలే. జైల్లో చాలా కాలం ఉన్నవారిని గ్రూప్ లీడర్గా పెడతారు. అందరూ పని చేసేలా గ్రూప్ లీడర్ చూసుకుంటాడు. రోజుకి 1 అవర్ 2 అవర్స్ ఇలా పని చేయిస్తారు. తర్వాత మళ్ళీ 1 అవర్ టైం ఇస్తారు. ఈలోపు ఏమైనా పనులే చేసుకోవచ్చు. 11 గంటలకు రూమ్లోకి పంపి లాక్స్ వేస్తారు. 1 అవర్ రూమ్లో ఉన్నాక 12 గంటలకి మళ్ళీ లాక్స్ తీస్తారు. అప్పుడు లంచ్ తినాలి. లంచ్కి అన్నం, పప్పు, సాంబార్, పెరుగు ఉంటాయి. తిన్నాక 1 అవర్ తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్తారు. రూమ్కి లాక్స్ వేస్తారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు లాక్స్ తీస్తారు. అన్నం తినాలి. మళ్ళీ 6 గంటలకు లాక్ వేస్తారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూమ్లోనే ఉండాలి. రోజుకు కొన్ని గంటలు మాత్రమే బయట ఉంటారు. మిగిలిన టైం అంతా రూమ్లోనే ఉంటారు. పెద్ద నేరాలు చేసిన ఖైదీలకు సపరేట్గా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ చిన్నగా ఉంటాయి. 3 నిద్రపోవడానికి మాత్రమే ఆ రూమ్స్ ఉంటాయి. ఖైదీ వల్ల ఇంకో ఖైదీకి ప్రమాదం అయితే
వాళ్ళను సపరేట్గా రూమ్లో పెడతారు. ఆ రూమ్లో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఏ రూమ్లో ఉన్న జీవితం మాత్రం అందరిది ఒకేలా ఉంటుంది. జైలు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అసలు ఏ చిన్న సౌండ్ కూడా వినపడదు. బయట ప్రపంచంలో ఏమి అవుతున్నాయో కూడా తెలీదు. జైల్లో కొన్ని రోజులు మీకు నరకంలా ఉంటుంది. జైల్లో నుంచి బయటికి రావాలి అని అనుకుంటారు. అసలు నైట్ మొత్తం మీకు నిద్ర కూడా రాదు. అన్నం కూడా తినాలనిపించదు. జీవితంలో ఇంకే తప్పు చెయ్యను, అసలు ఎందుకు తప్పు చేశానో అనిపిస్తుంది అని అనుకుంటారు. జైలు నుంచి బయటికి వస్తే జీవితంలో ఏ తప్పు చేయను అని అనుకుంటారు. కానీ ఏమీ చెయ్యలేరు. బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, ఎలా తిరిగారో లోపలికి వచ్చాక ఎలా ఉంటుంది అని తేడా మీకు అర్థమవుతుంది. ఫ్రీడమ్ వాల్యూ అప్పుడు తెలుస్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటారు. అసలు మీరు ఏమీ చెయ్యలేరు. మీకు కావాల్సిన వారు ఎవ్వరూ ఉండరు. బాగా డబ్బు ఉన్న ఖైదీలకైతే జైల్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. వర్క్ చేయకపోవడం, మొబైల్, టీవీ లాంటి వసతులు ఉంటాయి. మీరు బయట బాగా ఎంజాయ్ చేసిన వారు అయితే మొదటి కొన్ని నెలలు చాలా నరకంగా ఉంటుంది. అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. మీరు రిమాండ్లో ఉన్నప్పుడు మీరు లాయర్ని పెట్టుకుంటే మీకు బెయిల్ తీసుకొచ్చేది మాత్రం లాయర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ లాయర్ బెయిల్ రావడానికి బాగా ప్రయత్నం చేస్తే మీకు తొందరలో బెయిల్ వస్తుంది. ఒకవేళ మీరు లాయర్ని పెట్టుకునేంత స్తోమత మీరు లేకపోతే ప్రభుత్వం మీ తరపున లాయర్ని పెడుతుంది. ఇలాంటి కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. మీకు కోర్టు డేట్ వచ్చాక జడ్జి దగ్గరికి వెళ్ళి మీ లాయర్ వాదనలు విన్నాక బెయిల్ తెచ్చుకోలేకపోతే తర్వాత కోర్టుకు వెళ్ళడానికి, కోర్టు డేట్ రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు జైల్లోనే ఉండాలి. బెయిల్ రావాలంటే జడ్జి తీర్పుని బట్టి ఉంటుంది. జడ్జి కేసుని వాయిదా వేయొచ్చు లేదా బెయిల్ ఇవ్వకపోవచ్చు. జడ్జి బెయిల్ ఇస్తే ఓకే, లేదంటే బెయిల్ వచ్చే వరకు మీరు జైల్లోనే ఉండాలి. జీవితం ఎలా ఉంటుందో అనే దానికోసం మీడియాకి అవకాశం ఇచ్చారు. జైలు జీవితం ఎలా ఉంటుందో నేరాలు చేసిన ఖైదీ మాటల్లోనే వినొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. దీన్ని చూసి చాలామంది భయపడతారు అని వారి ప్రయత్నం. సో జైల్లో జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి జీవితం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.